ఊరగాయ ఈ పేరు వింటేనే నోట్లో నీళ్లూరడం ఖాయం. చాలా మందికి పంచభక్ష పరమాన్నాలు ఎన్నున్నా ఊరగాయ లేకపోతే ముద్ద దిగదు. చక్కగా అంత ఆవకాయ పచ్చడి వేసుకొని 2-3 ముద్దలు లాగించిన తర్వాతే అన్నీ. దీంతో ప్రతి ఒక్కరి ఇంట్లో ఊరగాయ మస్తుగా ఉంటుంది. ఇక మన వాళ్లకు ఆవకాయకు విడదీయరాని బంధం ఉంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు జాడీల నిండా ఆవకాయ పెట్టాల్సిందే. దాన్ని అయిన వారికి చుట్టుపక్కల వారికి పంచాల్సిందే. అందుకే అన్నారు అమ్మ ఆవకాయ ఎప్పుడూ బోర్ కొట్టవని. అయితే ఒక ఆవకాయ అని మాత్రమే కాదు, చాలా రకాల ఊరగాయలుంటాయి. వాటి రుచులు కూడా భిన్నంగా ఉంటాయి. ఇక కొందరైతే ఊరగాయలకున్న డిమాండ్ని క్యాష్ చేసుకొని బిజినెస్ పెట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఊరగాయ ఒకటి ఉందని, దాని రుచి చూడాలంటే ధనవంతులు కూడా అప్పు చేయాల్సిందేనన్న విషయం మీకు తెలుసా? లెట్స్ వాచ్. మన భోజనానికి అసలైన రుచి తీసుకొచ్చేది ఊరగాయ. ఒక చిన్న ముక్క చాలు అన్నానికి ప్రాణం పోసి మైమరిచిపోయే ఆస్వాదాన్ని ఇవ్వడానికి. ఇక అమ్మ, అమ్మమ్మ, నానమ్మల చేతి ఆవకాయ టేస్టే వేరు. కొత్తగా పెట్టిన ఆవకాయ రుచి ఓలా ఉంటే, ఆవకాయ పెట్టి ఏడాది వస్తున్న పాత ఆవకాయ టేస్ట్ మరో లెవెల్. అందుకే భోజనంలో ఎన్ని రకాల వంటకాలున్నప్పటికీ మొదటి ముద్ద ఆవకాయతో తింటే ఆ రుచే వేరు. ఇప్పటికీ చాలా మంది అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద ఆవకాయతోనే మొదలు పెడతారు. ఇంకా వేడివేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకుంటే గిన్నె నిండా అన్నం లాగించేయడం ఖాయం. అయితే ఊరగాయ ఏదైనా సరే దాని రుచి మాత్రం అదుర్స్. ఒక్కో ఊరగాయ టేస్ట్ ఒక్కోలా ఉండి పచ్చళ్ళ ప్రియులను కట్టిపడేస్తుంది. అయితే కానీ ఇదే ఊరగాయ లగ్జరీ ఫుడ్గా మారుతోందని మీరెప్పుడైనా ఊహించారా? సాధారణంగా మన ఇళ్లల్లో ఊరగాయలు చౌకగా ఇంట్లోనే తయారయ్యేవిగా భావిస్తాము. కానీ ప్రపంచంలో కొన్ని ఊరగాయలు మాత్రం వాటి ధర, తయారీ విధానం వింటేనే నోరు వెళ్ళబెట్టేలా చేస్తాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఊరగాయ అందరినీ షాక్కి గురి చేస్తోంది. దీని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. దీని ధర బంగారం కంటే కూడా ఎక్కువ. ఇక దీని రుచి చూడాలంటే కంపల్సరీగా ధనవంతులై ఉండాల్సిందే. మరి ఇంత ఖరీదైన ఊరగాయను ఎవరు తయారు చేశారు? ఇందులో అంతగా ఏముందనే విషయానికొస్తే, ఈ ఊరగాయను ప్రత్యేకంగా ఒక అమెరికన్ టీవీ షో కోసం తయారు చేశారు. మోస్ట్ ఎక్స్పెన్సివెస్ట్ అనే ప్రఖ్యాత షోలో ధనవంతులు ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అరుదైన వస్తువులను పరిచయం చేస్తారు. అదే షో కోసం ది రియల్ దిల్ అనే ప్రీమియం బ్రాండ్ని అసాధారణమైన ఊరగాయను రూపొందించింది. దీనికి వారు పెట్టిన పేరు 24 క్యారెట్స్. ఈ పేరు 24 క్యారెట్స్ బంగారాన్ని సూచిస్తోంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఊరగాయ రుచి చూడాలంటే ధనవంతులు కూడా అప్పు చేయాల్సిందే. ఈ ఊరగాయను చాలా ధనవంతులు తింటారు కాబట్టి దీనికి 24 క్యారెట్లు అనే పేరు పెట్టారు. అయితే ఇది నిమ్మకాయలు, మామిడికాయతో తయారు చేసిన ఊరగాయ కాదు. ఇది క్యారెట్లను ఉపయోగించి చేసిన మోస్ట్ టేస్టీ, కాస్ట్లీ ఊరగాయ. అదేంటి, క్యారెట్ అంత ఖరీదు కాదు కదా, మరి దాని ఊరగాయ ఎందుకంత కాస్ట్లీ అనుకుంటున్నారా? అయితే ఆ క్యారెట్ ముక్కలు సాధారణ ముక్కలు కాదు, విలువైన రత్నాల ఆకారంలో చేతితో చెక్కి తయారు చేసినవి. ప్రతి ముక్క తయారీకి చాలా సమయం, నైపుణ్యం అవసరం. అందుకే ఇది ఒక ఫుడ్ ఐటెం కంటే ఆర్ట్ పీస్లా కనిపిస్తోంది. ఈ క్యారెట్లను డైమండ్ ఆకారాల్లో చెక్కడం ద్వారా తయారు చేస్తారు. ఈ ఊరగాయ ముక్కలు దేనికదే ఒక కళాఖండాలుగా ఉంటాయి. అయితే దీంతో పాటు ఈ ఊరగాయలో ఉపయోగించిన పదార్థాలే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా మార్చాయి. షాంపైన్ వెనిగర్, ఇటలీలోని మొడానో ప్రాంతం నుంచి తీసుకొచ్చిన వైట్ బాల్సమిక్ వెనిగర్, స్పెయిన్కి చెందిన వెనిగర్ డి జెరెస్ వంటి అరుదైన వెనిగర్లు ఇందులో ఉన్నాయి. ఉప్పుగా ఓరెగన్, సముద్ర ఉప్పు, సుగంధ ద్రవ్యాలుగా ఇరాన్ కుంకుమ పువ్వు, ఫెనెల్, పుప్పొడి, ఫ్రాన్స్ మిరపకాయ, మెక్సికో వెనిల్లా బీన్స్ ఉపయోగించారు. ఇక దీంతో ఈ ఊరగాయ రుచిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అందుకే ఈ ఊరగాయ రుచిలోనే కాదు, నాణ్యతలో కూడా ప్రత్యేకంగా నిలిచింది. అయితే ఈ ఊరగాయను తయారు చేసి ఎక్కడా విక్రయించరు. ఈ 24 క్యారెట్ల ఊరగాయలను కేవలం ప్రదర్శన కోసం మాత్రమే తయారు చేస్తారు. కొన్నిసార్లు పెద్ద ఫుడ్ షోలలో మాత్రమే తయారు చేస్తారు. ఈ ఊరగాయ ఇలా ఉంటే మన దేశంలో కూడా చాలా ఖరీదైన ఊరగాయ ఉంది. బీహార్లోని గండక్ నదిలో లభించే చేపలతో తయారు చేసిన ఊరగాయలు అత్యంత ఖరీదైనవిగా చెబుతారు. ఈ చేపలు కూడా చాలా అరుదుగా లభిస్తాయి కాబట్టి ఈ ఊరగాయలు కూడా అన్ని చోట్ల లభించవు.